అర్ధరాత్రి వేళ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్లో ఇల్లు కట్టుకునేందుకు తనకు భూమి కేటాయించాలని ఏకంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీనే కోరారు పంత్. దీనికి సీఎం ధామీ కూడా స్పందించారు. అయితే అసలు ట్వీట్ పంత్దేనా లేక ఆయన అధికారిక ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. రిషబ్ పంత్ టీమిండియా స్టార్ క్రికెటర్ శనివారం అర్ధరాత్రి సరిగ్గా 12:45 సమయంలో రిషబ్ పంత్ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి వరుసగా 2 పోస్టులు చేశారు. అందులో నేరుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేశారు పంత్. తాను ఉత్తరాఖండ్ కు చెందినవాణ్ణని, చాలా కాలంగా రాష్ట్రానికి దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం తన సొంత రాష్ట్రంలోనే స్థిరపడాలని అనుకుంటున్నానని తెలిపారు. అందుకోసం గత 3 ఏళ్లుగా సరైన స్థలం కోసం వెతుకుతున్నానని, ఇల్లు కట్టుకునేందుకు తగినంత స్థలం ఉన్న భూమి కోసం ప్రయత్నించినా ఇప్పటి వరకు తనకు అనువైన స్థలం దొరకలేదని చెప్పారు. అందుకే ఇల్లు కట్టుకోవడానికి భూమి కోసం సహాయం కోరుతున్నాను అంటూ సీఎం పుష్కర్ సింగ్ ను పంత్ అభ్యర్థించారు. ఎక్స్ లో అంతటితో ఆగని రిషబ్ పంత్ గతంలో తనకు కేటాయించాల్సిన భూమికి సంబంధించిన అంశం కూడా ఇంకా పెండింగ్ లోనే ఉందని చెప్పారు. తన సొంత ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేయాలనుకుంటున్నానని, ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించాలని కోరారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశంతో పాటు ఉత్తరాఖండ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నందుకు ప్రభుత్వం తనకు భూమి కేటాయిస్తే సంతోషిస్తానని అన్నారు. అంతేకాదు ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ఆ భూమిని కొనుగోలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా స్పష్టం చేశారు. రిషబ్ పంత్ ట్వీట్ రాగానే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న రిషబ్ పంత్ ట్వీట్ కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. పంత్ తమ రాష్ట్రానికి చెందిన బిడ్డ అని, ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో పాటు ఉత్తరాఖండ్ కూడా మంచి పేరు తీసుకొచ్చారని ధామీ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ఎన్నో విజయాలు అందించిన పంత్ ను తాము ఎల్లప్పుడూ స్వాగతిస్తామని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అధికారులతో మాట్లాడానని, పంత్ కు ఏం కావాలని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధామీ పేర్కొన్నారు. ఒకవైపు పంత్ భూమి కోసం సీఎం ధామీని కోరిన ట్వీట్ వైరల్ అవుతుంటే, మరోవైపు ఈ ట్వీట్ నిజంగా పంత్ చేశాడా అనే ప్రశ్నలు నెటిజన్లలో ఆసక్తిని రేపుతున్నాయి. నిజంగానే పంత్ ట్వీట్ చేశాడా, అధికారిక అకౌంట్ నుంచి వచ్చిన పోస్టేనా, లేకపోతే అకౌంట్ హ్యాక్ అయిందా అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంకొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి పంత్ అర్ధరాత్రి సమయంలో చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. మందు తాగి ట్వీట్ చేశావా అంటూ కొందరు కామెంట్లు చేయడం చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఈ ట్వీట్ వెనుక అసలు కథ ఏంటి అన్న దానిపై పంత్ టీం క్లారిటీ ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.